వారి ఆలోచనని సరిగ్గా పెట్టి ఉంటే ఆ కట్టిన కొద్దో గొప్ప ఇళ్ళైనా కూడా నిజంగా నిరుపేదలకి ఉపయోగకరంగా ఉండేవి. అలా చెయ్యని కారణంగా ఏవైతే వారు కట్టాము డబుల్ బెడ్రూమ్ అని చెప్పే వాటిలలో ఎలక్షన్లకి కపుల్ ఆఫ్ మంత్స్ ముందు బెనిఫిషరీస్. రైట్, ఇప్పటి వరకు ఉన్న హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి బలవన్మరణ యత్నం, లైంగిక వేధింపుల ఆరోపణలతో మనస్తాపం. నీట్ అయోధ్య ఏ రకమైన లాభ ఆక్షేపణ ఆపేక్ష లేకుండా, ఏ రకమైన స్వార్థం లేకుండా ఆ పేదవాడు నివసించే ప్రాంతంలోనే ఆ గడ్డ మీదనే ఇల్లు ఇవ్వాలని నిర్ణయించి దాంట్లో భాగంగా ప్రతి నియోజకవర్గాన్ని, క్యూర్ ప్రాంతంలో ఉండే ప్రతి నియోజకవర్గాన్ని ఒక యూనిట్, అక్కడ నుంచి వారి జీవనోపాధి కోసం ప్రతిరోజు సిటీకి రాలేక వారు నివసించి పుట్టి పెరిగిన గడ్డ మీద వారికి ఉండే స్థానము లేదనే ఆలోచనతో ఏదైతే వారు ఎలకేషన్ ఇచ్చామని చెప్పుకునే ఇళ్లు కూడా పత్రాలైతే తీసుకున్నారు, కానీ ఎవరు కూడా అక్కడ నివసించటం లేదనేది స్పష్టంగా నాతో సహా నేను వెళ్ళి ప్రత్యక్షంగా చూశాను. అక్కడ ఉండి వారు చెప్పేది యథార్థంగా నేను విన్నాను. నాతో పాటు ఇన్ఛార్జి మంత్రివర్యులు కూడా అనేక పర్యాయాలు హౌసింగ్ శాఖతో పాటు కలెక్టర్లు, కమిషనర్లతో ఒక 7-8 సార్లు విస్తృతంగా దీని మీద డిబేట్ చేసుకున్నాం. ఆ డిబేట్ చేసి సింగిల్ నోటు కేబినెట్ లో డిస్కషన్ చేసినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు, సహచర మంత్రులందరూ ఇది పేదోడి ఆత్మగౌరవానికి సంబంధించిన విషయము, మీరు ఆ పేదోడికి అపార్ట్మెంట్ కింద ఇచ్చే అన్డివైడ్ ల్యాండ్ ఏదైతే ఉందో అది సుమారు 40 నుంచి 60 లక్షల రూపాయలు ఓన్లీ ల్యాండ్ కాస్టే ఉంటుంది. ఏదైతే ఈనాడు మనం ఐడెంటిఫై చేశామో ఈ ఐడెంటిఫై చేసిన ప్రాంతాల్లో కానీ, భవిష్యత్తులో చేయబోయే ఐడెంటిఫై చేసే ప్రాంతాల్లో కానీ కేవలం ల్యాండ్ కాస్టే, అన్డివైడ్ షేర్ ఏదైతే మనం రిజిస్ట్రేషన్ చేద్దామనుకుంటున్నామో ఆ ల్యాండ్ కాస్టే తక్కువలో తక్కువ 40 నుంచి 60 లక్షల రూపాయలు చేస్తుంది. అయినా కూడా ఇది డబ్బు ముఖ్యం కాదు, ఆ పేదవాడు తలెత్తుకొని తిరిగే విధంగా ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయమని తలంచి ఈ ప్రభుత్వం పేదవాడి కష్టం తెలిసిన ప్రభుత్వం, పేదవాడి అవసరాలేంటో తెలిసిన ప్రభుత్వం, పేదవాడి చిరు కోరికేంటో తెలిసిన ఈ ప్రభుత్వం డబ్బు ముఖ్యం కాదు, ధనార్జనే ముఖ్యం కాదు, పేదవాడికి పెట్టేది మనకి ఎట్టి పరిస్థితుల్లో అది మనకి ఖర్చు కానే కాదు అని తలంచి కోర్ ప్రాంతంలోనే ప్రతి నియోజకవర్గాన్ని యూనిట్గా తీసుకొని అదే నియోజకవర్గంలో జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ ఉంటే జూబ్లీ హిల్స్ ప్రాంతంలోనే ధనికులు, రిచెస్ట్ పర్సన్స్ ఉండే ప్రాంతంలోనే ఆ పేదవాడికి కూడా ఇల్లు ఇవ్వాలని ఈ ప్రభుత్వం తలంచి ఆ కార్యక్రమానికి శ్రీకారమే ఈరోజు ఈ కార్యక్రమం. దీంట్లో భాగంగా అనేక రకాలుగా ఉన్నాయి చర్చలు. ఈ ప్రభుత్వం ఏర్పడే నాడు ఇచ్చారు లేవయ్యా ఇందిరమ్మ ప్రభుత్వంలో తెల్ల కాగితాన్ని నల్ల కాగితం చేసి ఒక ఆర్డర్ ఇస్తారు, నిజంగా వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటేనా ఇవ్వటానికి అని హేళనగా మాట్లాడుకున్న ప్రబుద్ధులు ఉన్నారు. ఈ స్కీమ్ ఫెయిల్ అయితే మనం సంకల కొట్టుకోవచ్చు అని ఆనందపడ్డ నాయకులు ఉన్నారు. అటన్ని గురించి మనం మాట్లాడుకోవద్దు, కానీ ఈ ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి ఉంది, ఈ ప్రభుత్వానికి ఒక ఆలోచన ఉంది, ఈ ప్రభుత్వానికి పేదవాడి పట్ల ఒక కన్సర్న్ ఉంది. అందుకనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా
8,22,000 కోట్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద అప్పులతో కూడుకొని ఉన్న అభివృద్ధిని